మేము ఎక్స్పీరియన్స్ ఎలా గెయిన్ చేయాలి, మేము ఫ్రెషర్స్ కదా మాకు జాబ్స్ ఎలా వస్తాయి అనేది చాలా పెద్ద డౌట్. దాని గురించి మీరేం చెప్తారు? సో నా లాస్ట్ వీడియోలో వైజాగ్ కన్సల్టెన్సీ గురించి డీటెయిల్గా చెప్పలేదు, బట్ అయినా కానీ మంచి రెస్పాన్స్ వచ్చి గ్రూప్లో జాయిన్ అయ్యి కొంతమంది అయితే వెబినార్ కూడా వెళ్ళారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వెబినార్కి వెళ్ళకముందే చాలామందికి డౌట్స్ అయితే వచ్చాయి. సో ఆ డౌట్స్ మొత్తం మనకి క్లారిఫై చేయడానికి ఆ కన్సల్టెన్సీ నుంచి ఒక మేనేజర్ అయితే ఈరోజు మన దగ్గరికి వచ్చాడు. సో అతన్ని అడిగి తెలుసుకుందాం ఆ డౌట్స్ అన్నీ. సో హాయ్ బాలా, వైజాగ్ కన్సల్టెన్సీ గురించి చాలామంది స్టూడెంట్స్ చాలా డౌట్స్ అయితే అడిగారు, దాని గురించి మీరు ఏమైనా చెప్పగలరా? బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వైజాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మా కంపెనీ యొక్క ఫంక్షనింగ్ అనేది ఎలా జరిగిందంటే, తీసుకున్న ప్రతి స్టూడెంట్ వాళ్ళ క్యాపబిలిటీ అనేది ఎంత ఉంది, వాళ్ళు పొజిషన్ ఇప్పుడు ఎలా ఉన్నారని చెప్పి మొత్తం మేము ముందు వాళ్ళని ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది అనమాట వాళ్ళు ఏ కోర్సులో ఇంట్రెస్ట్ ఉన్నారు, దానికి తగ్గట్టు మేము అనేది వాళ్ళ కోర్సెస్, వాళ్ళు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, యూకే టెక్ మార్కెట్లో ఏ కోర్స్ అనే భూమిలో ఉన్నాయో వాటికి తగ్గట్టు వాళ్ళ కోర్స్ ట్రైనింగ్ అనేది ఇస్తాం. ట్రైనింగ్ గైడెన్స్ అలా ఇచ్చి వాళ్ళని జాబ్ తెచ్చుకోవడానికి వాళ్ళు ఎలా కష్టపడాలో మేము గైడ్ చేస్తాం వాళ్ళని. అది వైజాగ్ చేసే ఫస్ట్ వర్క్ అయితే. బ్రో, చాలా మంది స్టూడెంట్స్ ఏమడుగుతున్నారంటే మా ఎడ్యుకేషన్ 2 years ఉంటుంది, నేను నెక్స్ట్ PHW రాగానే మాకు 2 years టైమే ఉంటుంది, ఇంకా మాకు ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంటుంది, మేము ఎక్స్పీరియన్స్ ఎలా గెయిన్ చేయాలి, మేము ఫ్రెషర్స్ కదా మాకు జాబ్స్ ఎలా వస్తాయి అనేది చాలా పెద్ద డౌట్. దాని గురించి మీరేం చెప్తారు? దీన్ని క్రాక్ చేయడం కోసం మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేవాళ్ళు కాలేజ్ ఇంటర్న్షిప్ దొరకలేదని బాధపడుతుంటారు. బ్రో, దీన్ని క్రాక్ చేయడం కోసం వైజాగ్ అనేది రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్తో వర్క్ చేయడం మొదలుపెట్టింది. ఇలా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్తో వర్క్ చేసినప్పుడు స్టూడెంట్స్కి సర్టిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఆ సర్టిఫికేషన్స్ అనేవి ఈక్వల్ టు ఎక్స్పీరియన్స్ లాగా వాళ్ళు చూపించుకోవచ్చు కంపెనీలో. ఏ కంపెనీలో అయితే మేము పెట్టే ప్రతి కంపెనీలో వాళ్ళ సర్టిఫికేషన్స్ అనేవి యూజ్ అవుతాయి. వాళ్ళు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ అంటే ఎగ్జాక్ట్గా వర్క్ చేసినట్టే ప్రాజెక్ట్లో వర్క్ చేశారని చెప్పి, అంటే మాక్ ఇంటర్వ్యూ కూడా జరుగుతూ ఉంటే దాంతోపాటు చేస్తాం. బ్రో, అది మేము చేసే పని అయితే. బ్రో, ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, దాంతోపాటు ట్రైనింగ్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇది అనేది చాలా హెల్ప్ అవుతుంది. రియల్ వరల్డ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్తో పాటు ఇది వర్క్ ఎక్స్పీరియన్స్, దాంతో ట్రైనింగ్ కూడా జరుగుతుంది కాబట్టి ఈజీగా వర్క్ స్పేస్లో ఈజీగా గెయిన్ అవ్వగలుగుతారు. జాబ్ తెచ్చుకున్నా కానీ దాంట్లో ఉండడానికి, సర్వైవ్ అవ్వడానికి ఈజీ హెల్ప్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఓపెన్ చేసేసి వెంటనే జాబ్ నోటిఫికేషన్ రాగానే అన్నింటికి ఒకటే CVతో జాబ్ అప్లై చేస్తారు. అలా కాకుండా వాళ్ళు చూస్ చేసుకున్న జాబ్ రోల్కి CV అనేది చేంజ్ చేస్తూ ఎలా మార్చాలనేది పోర్ట్ఫోలియో వాళ్ళకి ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసి ఏ జాబ్స్కి ఎలాంటి CV అనేది చేంజ్ చేసుకోవాలి, ఎలా లింక్ చేసుకోవాలని చెప్పి మేము దానికి తగ్గట్టు మేము ఆ కోర్సెస్ని అలా చేంజ్ చేస్తూ ఇస్తాం. అది అనేది మెయిన్గా వర్క్ చేస్తాం. 100% మా ఎఫర్ట్ అని పెడతాం, కానీ స్టూడెంట్ కూడా తన ఎఫర్ట్ పెడితే మ్యాక్సిమం జాబ్ ఖచ్చితంగా కొట్టొచ్చు అని చెప్పి నేను వైజాగ్ ద్వారా నేను చెప్తాను. సో కన్సల్టెన్సీ గురించి మొత్తం డీటెయిల్గా మనకు అర్థమైంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ను గూగుల్ షీట్ నా బయోలో అయితే పిన్ చేసి పెడతాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ లాస్ట్ వీడియోలో లింక్ అని కామెంట్ చేయండి, మీకు డైరెక్ట్గా సెండ్ చేస్తానని చెప్పాను, బట్ మీరు ఫాలో చేస్తేనే నేను లింక్ సెండ్ చేయగలను. చాలా మందికి లింక్ అయితే సెండ్ అవ్వలేదు. సో ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం DM చేస్తాను. థ్యాంక్ యూ.